ఈ వారం సుమా అడ్డాలో నవ్వించడానికి వచ్చేస్తున్నారు రాజు యాదవ్ టీమ్ అండ్ జబర్దస్త్ టీమ్. రాజు యాదవ్ నేడు నీ రాస్తాలోకొచ్చాడు. రాజు యాదవ్ వీడు నిన్ను రాణిని చేసేస్తాడు. ఒక ముక్క నాకు ఎప్పటి నుంచి ఆశ మేడం ఒక అమ్మాయికి మామిడికాయ తినిపించాలని. ఇందులో మీకు నవ్వు డిఫెక్ట్? అవును, డిఫెక్ట్ కాదు, ఒక యాక్సిడెంట్ వల్ల క్రికెట్ ఆడుతూ ఉంటే ఫేస్ బాల్ తేలింది. తర్వాత ఒక చిన్న ఆపరేషన్ వికటించింది. ఆడ లైఫ్ లాంగ్ ఆడు నవ్వుతూనే ఉంటాడు. అదే మ్యాచ్ లో సన్నీ కూడా ఉన్నాడు, అతను గార్డ్ పెట్టుకున్నాడు అని విన్నాను. ఫేస్ గార్డ్ పెట్టుకున్నారా? బిగినింగ్ లో చేసినప్పుడు నాకు ఒక బామ్మ ఒక పనివాడు ఉండేవాడు. దిస్ పనివాడు రే కంగ్రాచులేషన్స్ రా. థాంక్యూ అక్క, థాంక్యూ. ఫినాయిల్ బాగేసి బాత్రూమ్ లో కడుగు. మామిడికాయల సీజన్ కదా అక్క, ఉప్పు కారం పెడితే చాలా బాగుంటది. నీకా మేడం yes అప్పుడప్పుడు హీరోయిన్ మాట్లాడితే వినాలనిపిస్తుంది. ఏంట్రా అంకిత, ఐఎమ్ అంకితం. ఏంట్రా నీకేమైనా పిచ్చా? ఎస్, నువ్వంటే నాకు పిచ్చి. I am coming రాజమండ్రి. ఓ యు ఆర్ ఫ్రమ్ గోదావరి. గోదావరి. నా పర్మిషన్ లేకుండా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? చలాన్ కట్టేసి అక్క ఇప్పుడు రాగానే ఇచ్చేస్తాను అక్క. నేను ఏవి చెప్తావు ఓ అమ్మ రాజమండ్రి రాంగ్ మీద వచ్చేస్తుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా మంది పట్టుబడి ఉంటారు. ఎవరెవరు పట్టుబడ్డారు? కమాన్ చేతులెత్తండి. స్టార్ట్ చేయి. సార్ మా ఆవిడ మంచిది కదా సార్, అంటే ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళి వెళ్తాను. ఇంట్లో బాలేదు. ఊదు ఫస్ట్. ఏంటయ్యా తాగా ఇప్పుడు ఏంటి? ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? వాడేం చేయండి, నువ్వే ఏదో చేసేటట్టు నువ్వు ఆగు. रे बंगारू ताजा छांग रे बंगारू ताजा मगरे मगरेडा मतैन वगताडा अय्यारे नीके మనసియాలని ఉందిరా. నీ వైఫ్ ఇలాంటిది ఉంటే నేను ఎప్పుడో సూసైడ్ చేసుకొని చచ్చిపోయాను. మరి నువ్వేదో పెద్ద అందగాడు అని ఒంట్లో కేజీ కండలేదు. మాట్లాడుకునే వాళ్ళు ఇద్దరు అలాగే ఉన్నారు. కూరగాయలు పండించావా లేకపోతే అందరు అమ్ముకుందరు తీరుకొని వచ్చావా? లేదు మేము పండించామండి. మీరే పండిపోయేలా ఉన్నారు, మీరు పండించారేంటి? కిలో ఆనియన్స్ ఎలాగో? హాఫ్ కేజీ 30 రూపీస్. డిస్కౌంట్ ఏం లేదా? పావు కేజీ తీసుకో ఇస్తా. ఏంటి పావు కేజీ తీసుకుంటే తక్కువ అవుతుంది కదా రేటు? అబ్బా. వంకాయలు ఎంతమ్మా? ఇగో ఇంతే ఉంది మేడం. ఓ నాకు కూరగాయలు నచ్చలేదు. మాకు మాత్రం నచ్చినట్టు, మాకు కూడా నచ్చలేదు. ఇలాగే ఎండిపోయినట్టు ఉన్నాయి కూరగాయలు, ఎవరు కొనుక్కుంటాడా? ఈ ఎండిపోయిన గురించి నువ్వే మాట్లాడాలి. సుమా అడ్డా ఈ శనివారం రాత్రి 9:30 గంటలకు.